మీకు సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూపుల్లో ఎలాంటి సమస్య పరిష్కారానికి ఏ విధమైనటువంటి పరిష్కార మార్గాలు ఉంటే బాగుంటుందని చర్చించుకుంటున్నారు? దాంతోపాటు ఇప్పటి వరకు మీరు అధికార యంత్రాంగంలో కలిసినటువంటి మంత్రుల్ని కావచ్చు, లేదంటే ఉన్నతాధికారులు కావచ్చు, ఎవరెవరిని కలిసారు? ఎందుకు మీ సమస్య పరిష్కరించే దిశగా ఎందుకు ప్రభుత్వం ఆలోచించారు? మేము పంచాయతీరాజ్ సంబంధించిన ఎంపీడీఓని మొదలుపెట్టుకుంటే కలెక్టర్ని కలిసినాం, కలెక్టర్ నుంచి వెళ్ళి పంచాయతీరాజ్ కమిషనర్ని కలిసినాం, ఆ తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీని కలిసినాం. ఆ విధంగా కలిసి అందరికీ కలిసినాం. అదేవిధంగా ఎమ్మెల్యేలను కలిసినాం, మంత్రులను కలిసినాం, మొరపెట్టుకోలేనటువంటి మేధావులని, రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకులను అందరినీ కలిసినాం. ఈ కలిసినా కానీ స్పందన లేదని లాస్ట్ గవర్నర్ గారికి కూడా వినతిపత్రం ఇచ్చినాం. ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు సార్, మరి బిల్లులు ఇప్పి అంటే ఆ గవర్నర్ గారు ఉండి కూడా ఒక నెల రోజుల్లోపు ఇప్పిస్తానని చెప్పిండు. ఆయన పోయి ఆయన కూడా ట్రాన్స్ఫర్ బదిలీ అయిండు, ఆయన లేడు. ఆ లేఖ ఇప్పటికీ దాదాపు అవి కూడా 6-7 నెలలు అవుతుంది. కానీ ఇట్లాంటివి జరుగుతూ పోతున్నది. మా బాధ ఎవరు చెప్పుకోవాలనేది దాని మీద మేము అనేక రకాలుగా మహాత్మా గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం కోసం మేము పనిచేసిన వాళ్ళం. ఆ మహాత్మా గాంధీ కాడ పోయి నిరసన తెలిపి మా వినతిపత్రం గాంధీకి ఇచ్చే పరిస్థితిలో మేము ఉన్నాము. ఆడి వినతిపత్రం ఇచ్చినా కానీ ప్రభుత్వం స్పందిస్తలేదు. అట్లాంటివి మేము ఎప్పుడు చేసినా శాంతియుతంగానే కార్యక్రమాలు చేసినాం. ప్రభుత్వాన్ని బదలాం చేసుడు కాదు. మా బిల్లులు ఇవ్వర్రి, మా ఆత్మహత్యలు ఆపండి అని మేము చెప్పుకుంటున్నాం. మేము ఇప్పటికీ ఇండివిజువల్గా ఉంటాం. మేము ప్రభుత్వాన్ని పనిచేసినాం. ఏ ప్రభుత్వం ఉన్నా మేము పనిచేసే వ్యక్తులం సర్పంచులు అంటే. కాబట్టి మా బిల్లులు ఇవ్వండి. మా మీద కక్ష సాధింపు సరైనది కాదు. మేము ఒక పార్టీకి సంబంధించిన సర్పంచులు కాదు, అన్ని పార్టీలకు సంబంధించిన సర్పంచులు అంటే అభిమానం మీద ఉంటారు. అదే కానీ మేము ఇండివిజువల్గా గెలిచిన మా పార్టీ సింబల్ మీద గెలిచిన సర్పంచులం కాదు. కాబట్టి సర్పంచుల మీద కక్ష సాధింపు చర్య కూడా సరైనది కాదని ప్రభుత్వానికి అనేక సార్లు పెద్దలకు కానీ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినాం. అయినా కానీ స్పందించడం లేదు. ఇప్పటికి మా బిల్లులు ఇస్తామని చెప్తారు. మొన్న కేంద్ర ప్రభుత్వం నుంచి 2023లో చేసిన మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం ద్వారా చేసిన సీసీ రోడ్ల బిల్లులు అవి వస్తే మేము రాష్ట్ర ప్రభుత్వం మేము సర్పంచ్లకు 750 కోట్ల బిల్లులు చెల్లించినామని చెప్పుకుంటారు. అది చాలా బాధాకరం. మాకు రావాల్సింది రాష్ట్రం నుంచి ఎస్ఎఫ్సి నిధులు, రాష్ట్ర ఫైనాన్స్ నుంచి చెల్లించవలసిన నిధులు ఈ ప్రభుత్వం చెల్లించాలి. అదేవిధంగా మేము మా చిన్న బిల్లులు ఇవ్వమంటే ఇస్తలేరు. అదే బడా కాంట్రాక్టర్ల బిల్లులు ఎస్డిఎఫ్ అని పోతే ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫీస్లో 90% నుంచి 12%కు కమిషన్లు తీసుకొని ఇస్తురు అనే ఒక ప్రచారం కూడా జరిగింది. మేము పోయి వాళ్ళని కలిసినా కానీ ఆ పరిస్థితిలోనే ఉన్నదని దాని మీద మేము ఏసీబీకి కూడా దీని మీద కంప్లైంట్ ఫిర్యాదు చేసినాం. వారి పెద్ద కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లిస్తారు, మా చిన్న ఎస్డిఎఫ్ నుంచి పని చేసిన మా సర్పంచ్లు ఇస్తలేరు అని వారి మీద కంప్లైంట్ చేసినా కూడా చర్య తీసుకోమంటే ఈ ప్రభుత్వం అట్లనే చూస్తున్నది. అధికారులకు కూడా ఇచ్చినాం.